బ్యాక్ టు న్యూస్. సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబుది నేర చరిత్ర కలిగిన జీవితమన్నారు. వంగవీటి రంగా నుంచి పిల్లనిచ్చిన సొంత మామ వరకు అందరినీ హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదే అన్నారు. గత ఎన్నికల సమయంలో కత్తితోనూ ఇటీవల రాయితోనూ జగన్పై హత్యాయత్నానికి ప్రయత్నించారన్నారు. చంద్రబాబు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఈసీ స్పందించాలని కోరారు. ప్రజలే సీఎం జగన్ కు రక్షణ కవచంలా ఉంటారంటున్న విజయసాయిరెడ్డితో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే దిక్కెవరంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో రాజ్యసభ సభ్యులు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందనే ఒక ఆందోళన వైసీపీ క్యాడర్లో వ్యక్తమవుతుంది. ఏం చెప్తారు సార్ దీనిపైన? ఖచ్చితంగా ప్రాణహాని అన్నటువంటిది ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు వల్లనే. చంద్రబాబు నాయుడు హంతకుడు, ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణలకి గత చరిత్ర చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గత చరిత్ర చూసుకుంటే వంగవీటి రంగా దగ్గర నుంచి, ఆ తర్వాత వంగవీటి రంగాన్ని చంపింది ఎవరు, ఆ తర్వాత రాఘవేంద్రరావు ఐఏఎస్ చంపింది ఎవరు, తరువాత చెరుకులపాడు నారాయణ రెడ్డిని చంపింది ఎవరు, తరువాత కారంచేడు దళితులను ఊచకోత కోసింది ఎవరు, గగనపర్రు దళితులను ఊచకోత కోసింది ఎవరు, తన స్వంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మనోవేదనకు గురి చేసి ఆయన చనిపోయిన దానికి కారకులెవరు. ఈ గత చరిత్ర చూసుకుంటే చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు. గతంలో నేరుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటానికి 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశాడు. ఎవరు అంతమవుతారో చూద్దాం అన్నటువంటి ప్రకటన. దాని వెనుక అంతరార్థం ఏందన్నటువంటిది ప్రజలు గమనించుకోవాలి. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రీసెంట్గా కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి అన్నటువంటి దాన్ని పలచన చేసి అతని జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఇప్పట్లో ఒక వారం క్రిందట ఈ యొక్క క్యాట్ బాల్తో రాయిని కొట్టించి ఆ హత్యా ప్రయత్నం చేసిన దాని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు మనస్తత్వం అర్థం చేసుకోవాలి. అధికారం కోసం ఎవరినైనా కూడా, మామ కాదు, భార్య కాదు, కొడుకు కాదు, ఎవరినైనా కూడా ఏ విధమైనటువంటి ఎంతకైనా దిగజారేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇతను అసలు మానవుడిగా మానవ జీవితాన్ని ఎందుకు పుట్టాడా అన్నటువంటి విషయాన్ని ఆయన ఖర్జూర నాయుడు, ఆయన తల్లిగారు చంద్రబాబు నాయుడు తల్లిగారే చింతకు గురైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. ప్రజాభద్రత అన్నటువంటిది, ప్రజల మనసుల్లో నిలిచిపోయినటువంటి నాయకుడిని ఎలిమినేట్ చేయడం అన్నటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. అటువంటిది ఏదైనా జరిగితే జరగదు. అటువంటిది ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు ఆస్తిత్వానికే ప్రమాదం అన్నటువంటిది ఆ నేరస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా రాష్ట్ర ప్రజలే జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటారని చెప్పేసి రాజ్యసభ సభ్యులు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాన్ ప్రసాద్ వెంకట్, సాక్షి టీవీ, ఉదయగిరి నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.